యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని యొక్క సేవకులకి కావాల్సింది ఏంటంటే వాక్యము బాగా ధ్యానం చేయాలి. వాక్యాన్ని పరిశీలించి చదవాలి. దానిలో అనేకమైనటువంటి మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. అది కూడా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఎక్కువ గడపాలి. వాక్యము, ప్రార్థన ఈ రెండు ఎక్కువగా ఉండాలి. ఆ తర్వాతనే పరిచర్యలో ముందుకు సాగాలి. అలా కాకుండా నాకు బోధించడం వచ్చు అని చెప్పేసి బోధిస్తే ప్రతి ఒక్కరు బోధించవచ్చు. మరి నాన్ క్రిస్టియన్స్ కూడా బోధ చేయగలుగుతారు. టీచింగ్ బోధించడం వేరు, మరి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి బోధించే వాక్యం వేరు. మరి హృదయం నుంచి జీవదారులు బయటకు వస్తాయి. ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటారో వాళ్ళ యొక్క నోటి మాటలోనే గొప్ప జీవం ఉంటుంది. ఆ జీవం వెళ్ళి అనేక మందిని ఉజ్జీవింపచేస్తుంది. అలా కాకుండా మరి సొంత మాటలతో మరి దేవుని యొక్క వాక్యం తీసుకుని బోధించవచ్చు, కానీ అది ఒక టీచింగ్ అయిపోతుంది, కానీ వాళ్ళలో ఉద్యమం ఎంత మాత్రం రాదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మీకు ఎవరికైనా దేవుని పిలుపు ఉంటే కనుక మీరు దేవుని దగ్గర నేర్చుకోండి, ప్రార్థన చేయండి, వాక్యం బాగా చదవండి. అంతేగాని ఇక థియాలజీ అని, బైబిల్ ట్రైనింగ్ అని వెళితే కనుక మీరు సేవలో ఎంత మాత్రం ముందుకు సాగలేరు. ఫలభరితమైన సేవ మీకు ఎంత మాత్రం దొరకదు. మరి జైపాల్ గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను థియాలజీ చేశాను కానీ ఆ థియాలజీ నాకు ఏమాత్రం పనికి రాలేదు. నేను దేవుని దగ్గర మోకాళ్ళ మీద నుండి నేను నేర్చుకున్నాను అని ఆయన ఒక మాట సెలవిచ్చారు. జ్ఞాపం చేసుకోండి. అంత గొప్ప భక్తుడు ఆయన. అనేక మంది, వేల మందికి దేవుని వైపు తిప్పడానికి కారకుడైన ఆ వ్యక్తి చెప్పిన మాట. అనేక మంది సేవకులు ఎవరైనా సరే ఈ ట్రైనింగుల ద్వారా దేవుని యొక్క పరిచర్య సాగించలేరు, ఆత్మను కూడా రక్షించలేరు. ఆత్మలు రక్షించబడాలంటే మొదటగా మీరు ఆత్మలో బలంగా ఉండి మీ యొక్క ఆత్మ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగం మరి అనేక మందిని ఉద్యమం చేస్తుంది. మొదటగా మీరు ఆత్మలో బలంగా సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాతనే ఇతరులకు బోధించండి. మరి హృదయాల్లో ఫలిస్తాయి. అంతేగాని మీరు డిగ్రీలు పెట్టుకుని థియాలజీ అని, డాక్టరేట్ అని, రెవరెండ్ అని ఇవి ఏవి కూడా దేవుని పరిచర్యలు పనిచేయవు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడా దేవునికి పూర్తిగా విరుద్ధం. ఈ విరుద్ధమైనవి కూడా మీరు పెట్టుకోవద్దు. పరిచర్య చేయాలంటే మరి తేటైన పరిచర్య, స్పష్టమైన పరిచర్య చేయండి. దేవుని మహిమ కలుగుతుంది. దేవుడు మేము దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరింత బలంగా దేవుడు మేము వాడుకుంటాడు. దేవుడి మాటలు మీకు దీవించి ఆశీర్వదించాడు.